హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రివ్యూస్. ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూడడం జరిగింది. రివ్యూ పరంగా చూడాలంటే అందరూ కూడా బాగుందన్న, నిజంగా బాగుంది అంటున్నారు బయటకు వచ్చాక. స్క్రిప్ట్ ఏంటంటే ఒక వజ్రాల దొంగ అంతే ఉంది సినిమా. ఆలోచించడం ఈ సినిమా అంత ఏముండదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మీకు ఒక దాన్ని ఏమంటారు, ఒక సైరా నరసింహారెడ్డి అనే సినిమా 100 రెట్లు నయం. మీకు సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఇది గ్రాఫిక్స్ అది గ్రాఫిక్స్ అని మనం కనిపెట్టే ఛాన్స్ అంతగా ఏముండదు, 1-2 చోట్ల తప్పితే. కానీ మీరు హీరో ఇంటర్వల్ తర్వాత గుర్రం ఎక్కిన ప్రతిసారి గ్రాఫిక్స్ అని గుర్తుపట్టేస్తారు. అందులోనూ ఏంటిది, ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు గోపురం ఎక్కి జెండా పాతే సీన్. అదైతే అసలు పవన్ కళ్యాణ్ గారు లెక్క కనబడదు, మీరు డైరెక్ట్గా గమనించవచ్చు. అదే కాక ఇంకా చాలా ఉన్నాయి బ్రో, ఎత్తుక్కుంటూ పోతే చాలా మిస్టేక్స్ ఉన్నాయి సినిమాలో ఎత్తుక్కుంటూ పోతే. అదేగాక బాబీ డియోల్ గారు ఆయన యాక్టింగ్ పరంగా ఆయన బాగానే చేశాడు, అది ఓకే. పవన్ కళ్యాణ్ అన్న మాత్రం చించేసిండు యాక్టింగ్, పిచ్చి 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 చేసేసిండు అన్న మొత్తం. అసలు ర్యాంప్ ఎక్కించండి పవన్ కళ్యాణ్ అన్న అయితే. ఎటు వచ్చి ఫాల్ట్ ఇస్ డైరెక్టర్. అంటే డైరెక్టర్ అంటే అది క్రిష్ జాగర్లమూడి సినిమాలకే అనిపించలే. ఆయన పేరు కూడా వేసిండ్రు, డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి అని వేసిండ్రు. అంతేం అనిపించలేదు నాకు. క్రిష్ జాగర్లమూడి ఏంటిది, వేదం, గమ్యం, శాతకర్ణి అట్లాగేం అనిపించలేదు నాకు. ఆయన మూవీస్ ఏం చూస్తున్నట్టు ఏమనిపించలేదు. మొన్న ఘాటీ సినిమా ట్రైలర్ టీజర్ కూడా వచ్చింది, అది కూడా సూక్షేప్ ఉంది. ఇది మాత్రం క్రిష్ జాగర్లమూడి తీసినట్టు ఏమనిపించలేదు. సార్ మీరు కూడా చూడండి, టికెట్ మాత్రం 800 చేశారు ప్రీమియర్ షోకి. తలక్కాయ పోటు వచ్చేసింది సినిమా అయితే. మీ ఇష్టం బ్రో, గ్రేట్. బాబా బాబా ఏం సినిమా భయ, పిచ్చెక్కిచ్చేసిండు అసలు, మామూలుగా లేదు.